శ్రీమాత్రే నమః. ఈరోజు 65, 66, 67 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 65వ శ్లోకం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ అంటే సూర్యమండలం మధ్య భాగంలో ఉంటుందట అమ్మవారు. భైరవి అంటే భైరవుని భార్య, ఈశ్వరుని భార్య. భగమాలిని అంటే షడ్గుణ ఐశ్వర్యాలను మాలగా ధరించినటువంటి ఆమె. ఏంటివి షడ్గుణ ఐశ్వర్యాలు అంటే పరిపూర్ణత, ఆధిపత్యం, కీర్తి, సంపద, నిర్లిప్తత, మళ్ళా జ్ఞానం. ఇవన్నీ ఈ షడ్గుణ ఐశ్వర్యాలని ఆమె మాలగా ధరించిందట. పద్మాసన అంటే పద్మమునందు ఉండునది అని. భగవతి అంటే దేవతల చేత సేవింపబడుతున్నది అని. పద్మనాభ సహోదరి అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి లలితామ్మవారు అని. తర్వాత 66వ శ్లోకం చెప్పుకుందాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే తను కనురెప్పలు తెరవడం మరియు మూసివేయడం ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించి నాశనం చేయగలదట. అంత క్షణమాత్రంలోనే అమ్మవారు రెండింటిని చేయగలదట. సహస్రశీర్షవదన అంటే అనంతమైనటువంటి ముఖాలు కలిగినటువంటిది అని. సహస్ర శీర్షవదన. సహస్రాక్షి అంటే అనంతమైనటువంటి కన్నులు కలిగింది అని. సహస్రపాత్ అంటే అనంతమైనటువంటి పాదములు కలిగింది అని. తర్వాత శ్లోకం 67 చెప్పుకుందాం. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మ నుండి కీటకముల వరకు సర్వజీవుల్ని అమ్మవారే సృష్టిస్తుందట. వర్ణాశ్రమ విధాయని అంటే 4 వర్ణములను 4 ఆశ్రమములను విభజించి జీవులు వారి వారి ధర్మాలను నిర్వర్తించేటట్లుగా అమ్మవారు సూచిస్తుందట. నిజాజ్ఞారూప నిగమ అంటే వేద రూప అమ్మవారే అని అర్థము. పుణ్య ఫలప్రద అంటే మంచి పనులు, చెడ్డ పనులు, వాటికి తగినటువంటి ఫలితములను అమ్మవారు చక్కగా ఇస్తుందట. తర్వాత 3 శ్లోకములు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.